రాకాలోకంకి స్వాగతం. వారణాసిలోని జ్ఞానవాపి విషయంలో వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. సంచలనాత్మకమైన తీర్పు అని ఎందుకంటున్నానంటే, ఇకపై నుంచి సరిగ్గా వారం రోజుల లోపున జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో వేంచేసి ఉన్నటువంటి పశ్చిమ గోడ దగ్గర ఉన్నటువంటి 4 సెల్లార్లలో వేంచేసి ఉన్నటువంటి ఒక సెల్లార్లో ఉన్నటువంటి శృంగార గౌరీ దేవికి నిత్య పూజలు జరగబోతున్నాయి. భక్తులు రావచ్చును, శ్రద్ధాళువులు అక్కడ పూజ చేసుకోవచ్చును, పూజారులు ధూపదీప నైవేద్యాదుల్ని సమర్పించవచ్చును. భోగ్ అంటారు ఉత్తరాదిలో, భోగ్ని అక్కడ సమర్పించుకోవడము, ఇవన్నీ కూడాను క్రమబద్ధంగా ప్రతిరోజు నిర్ణీత సమయాలలో జరగాలి. ఇది జరిపే బాధ్యత కాశీ మందిర ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ చేస్తుంది. దీనికి కావలసినటువంటి శాంతి భద్రతల ఏర్పాటును చూసేట బాధ్యత కాశీ జిల్లా కలెక్టర్ ఎవరైతున్నారో, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు ఉత్తరాదిలో, ఆయనకి అప్పగించడం జరిగింది. దీని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు జ్ఞానవాపి మసీదుగా ఉన్నటువంటి దాని లోపల మసీదులో నమాజులు జరగవచ్చును, కానీ దాని పశ్చిమ గోడని ఆనుకుని ఉన్నటువంటి 4 భూగృహాలు, సెల్లార్స్, ఈ సెల్లార్స్లోని ఒక భూగృహంలో వెంచేసి ఉన్నటువంటి శృంగార గౌరికి నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఇది వారం రోజుల లోపల జరగాలి. ఏదో నేను కొన్ని నెలల పాటు చేస్తాను, లేకపోతే యంత్రాంగం, శాంతి భద్రతలు, ఇట్లాంటి రకరకాల సాకులు చెప్పడానికి వీలు లేకుండా న్యాయస్థానము వారం రోజుల లోపు, అంటే ఈ తీర్పు వచ్చింది బుధవారం కాబట్టి వచ్చే బుధవారం నాటికి జ్ఞానవాపిలో శృంగార గౌరి యొక్క నిత్య పూజలు జరగబోతున్నాయి. సంచలనాత్మకమైనటువంటి తీర్పు, కోట్లాది మంది హిందువులు కోరుకున్నటువంటి తీర్పు. కాశీలో ఉన్నటువంటి అగణిత హిందూ సమాజము శతాబ్దాల తరబడి చేస్తున్నటువంటి పోరాటంలో ఇదొక కీలకమైనటువంటి ఘట్టం. ఎంత కీలకమైన ఘట్టం? 1986లో న్యాయస్థానము, ఫైజాబాద్ కోర్టు, రామజన్మభూమిలో ఉన్నటువంటి ఆ చెరసాలలో ఉన్నటువంటి బాలరాముడి తాళాలను తీసి నిత్యము పూజ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. దీనికి పోలిక చెప్పవచ్చును. అది ఎంత విప్లవాత్మకమైన చర్యో ఇది కూడా అంతే విప్లవాత్మకమైనటువంటి తీర్పు. నిజానికి 1948లో బాలరాముడు ప్రకటించిన తరువాత అయోధ్యలో ఆ గర్భగృహం, మసీదు కట్టడం ఏదైతే 3 గుమ్మటాలు ఉండేవో, మధ్య గుమ్మటంలో ఉన్నటువంటి బాలరాముడి చెరసాలలో ఉంచారు. దానికి తాళం ఉండేది. ఆ రీటైనర్ వచ్చి తాళం తీసేవాడు. రోజు పొద్దున దీపం చూపించి, ధూపం వెలిగించి, హారతి పట్టి, గంట మోగించి పూజారి తాళం వేసి వెళ్ళిపోయేవాడు. ఆ తరువాత భక్తులు దూరం నుంచి చెరసాలలో ఉన్నటువంటి బలరాముణ్ణి చూసి వెళ్ళేవాడు. రామ్ లలాన్ 86లో ఈ తలుపులు తీయటం జరిగింది. ఆ తీర్పు వంటి తీర్పే ఈరోజు జ్ఞానవాపిలో ఇవ్వడం జరిగింది. చాలా కీలకమైనటువంటి తీర్పు. వాస్తవానికి కాశీ విషయంలో చాలా పెద్ద కుట్ర జరిగింది. అయోధ్యతో పోల్చినట్టయితే కాశీ విషయంలో, వారణాసిలోని జ్ఞానవాపి విషయంలో చాలా పెద్ద కుట్ర జరిగింది. ఎందుకంటే 1993 వరకు శృంగార గౌరికి నిత్య పూజలు జరిగేవి. శృంగార గౌరీదేవికి ప్రతిరోజు జ్ఞానవాపి మసీదు పరిసరంలో పూజ జరిగేది. ఈ పూజను నిర్వహించేందుకు 4 సెల్లార్లలో, అంటే మసీదులో ఉన్నటువంటి 4 సెల్లార్లలోని ఒక సెల్లార్లో వ్యాస్ అనేటటువంటి ఒక పూజారి కుటుంబం ఉండేది. దాన్ని వ్యాస్కి తెహఖానా అంటారు. తెహఖానా అంటే సెల్లార్ అని అర్థం. ఉర్దూ భాషలో తెహఖానా అంటే సెల్లార్ అని అర్థం. ఇప్పటికీ కూడాను ఆ సెల్లార్ యొక్క యాజమాన్య హక్కులు వ్యాస్ కుటుంబం దగ్గరే ఉన్నాయి. అయితే మొత్తానికి 1993లో అప్పుడున్నటువంటి ములాయం సింగ్ ప్రభుత్వము, అప్పుడున్నటువంటి కుహనా సెక్యులర్ ప్రభుత్వము పోలీసుల్ని తీసుకొచ్చి జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ భూగృహాలు 4ని చెత్త, గడ్డి, రాళ్ళు, రప్పలు, మిగిలిన గార్బేజ్ అంతా తీసుకొచ్చి మూసివేయటం జరిగింది. 1993 నుంచి జ్ఞానవాపిలో వేంచేసినటువంటి శృంగార గౌరికి పూజ జరగకుండా చేశారు. నిజానికి ఇది 1950
ఏదైతే పుణ్యస్థలాల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం 1950 నాటికి ఏ స్థితి ఉందో ఆ స్థితి కొనసాగాలి. ఆ స్థితి ప్రకారము జ్ఞానవాపిలో శృంగార గౌరి పూజ జరగాలి. వ్యాస్కి తహఖానా ఏదైతే ఉందో అందులో వ్యాస్ కుటుంబం ఉండాలి. కానీ తరువాత వచ్చినటువంటి కుహనా సెక్యులర్ ప్రభుత్వం రాత్రికి రాత్రి వీళ్ళను బయటకు తోసేసి అదంతా చెత్త గడ్డి ఇవంతా వేసేసి దాన్ని మూసివేసింది. అంటే 2093లో జరిగింది. 2023 వరకు అంటే 30 సంవత్సరాల వరకు ఈ 3 సెల్లార్స్ని మూసేశారు. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే పేరిట ఈ సెల్లార్స్ని సర్వే చేస్తేనే మొత్తము ఈ హిందూ మందిరం తాలూకు కట్టడాలు 32కు పైగా శాసనాలు, శివలింగము, మిగతా అన్ని కూడా అందులో తెలుగుకి సంబంధించినటువంటి 2 శాసనాలు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ కూడా బయటపడేసరికి ఆ తరువాత కోర్టు 1993లో మూసివేసిన దానికి సంబంధించిన ఆర్డర్లను అడిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దగ్గర దాని తాలూకు లిఖితపూర్వకమైనటువంటి ఆదేశం లేదు. అంటే 1993 నుంచి లిఖితపూర్వక ఆదేశం లేకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వము మసీదు నిర్వహణ కమిటీతో కుమ్మక్కయి ఈ 4 సెల్లార్స్ని మూసేసింది. శృంగార గౌరికి పూజ జరగకుండా చేసింది. తరువాత కోర్టుకు వెళితే వారానికి ఒక్కసారి, ఏడాదికి 2 సార్లు, వారానికి ఒక్కసారి కాదు ఏడాదికి 2 సార్లు వెళ్ళేటటువంటి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ మొత్తము వెళ్ళి చూసి రోజు పూజ చేసేటువంటి అధికారం ఇవ్వడమే కాకుండా ఆ వ్యాస్కి తహఖానాను వ్యాస్ కుటుంబానికి అప్పగించాలని చెప్పి కూడాను న్యాయస్థానం చెప్పింది. ఇది వారం రోజుల్లో అయిపోతుంది. అంటే 93 నుంచి మోసపూరితంగా లిఖితపూర్వకమైనటువంటి ఆదేశం లేకుండా దీనిని మూసివేయడం జరిగింది. సెక్యులరిజం పేరిట అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసింది. పివి నరసింహారావు గారు దీన్ని కానిచ్చారు. ఆయనే తీసుకొచ్చిన తీర్థస్థలాల చట్టం ప్రకారము ఈ మార్పు చేయడానికి వీల్లేదు. కానీ అన్యాయంగా యూపీ ప్రభుత్వం చేసింది, దానిని పివి నరసింహారావు జరగనిచ్చారు. ఇప్పుడు ఇన్నాళ్లకి న్యాయస్థానం దీని మీద తీర్పునివ్వడంతో మళ్ళీ ఒక్కసారి పూజ ఇదంతా కూడాను ప్రారంభమైంది. అయితే పైకోట్లకు వెళతాము అని చెప్పి అంజుమన్ ఇంతజామియా మస్జిద్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ చెబుతోంది. అయితే దానికి సంబంధించి వీళ్ళు హైకోర్టు కూడాను ఈ తీర్పుని తిరగదోడకుండా ఉండేందుకు కేవియట్ అంటే ముందరి కాళ్లకు బంధం వేయటం లాంటిది వేయడానికి హిందూ పక్షము సిద్ధమవుతోంది. ఇప్పుడు హిందూ పక్షం ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళి వజూఖానా దగ్గర కూడాను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి ఆ నివేదికని ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఈ విచారణ జరగబోతోంది. మొత్తం మీద కాశీ విశ్వనాథ మందిర విముక్తి పోరాటంలో జ్ఞానవాపి పరిసరంలో వేంచేసి ఉన్నటువంటి శృంగార గౌరి శివుని విగ్రహము ప్రస్తుతం వజూఖానాలో ఉందని భావిస్తున్నటువంటి శివలింగము యథాస్థానానికి చేరుకునేందుకు గత 300 సంవత్సరాలుగా నందీశ్వరుడు కాశీలో విశ్వనాథుని వైపు చూడకుండా జ్ఞానవాపి వైపు ఉన్నారు. ఆ ఎదురు చూపులు ఇక త్వరలో సమాప్తం కానున్నాయని చెప్పేటటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పుని వారణాసి కోర్టు వెలువరించింది. ఇది వీలైనంత త్వరలో అమలు కావాలి. శ్రద్ధాళువులు నిరాఘాటంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి శృంగార గౌరికి పూజ చేసుకునేటువంటి అధికారము వాళ్ళకి గతంలో ఉన్న అధికారం, ఇదేదో కొత్తగా ఎవరో ధారాదత్తం చేస్తున్నది కాదు. 93 వరకు అమలులో ఉన్నటువంటిది. 30 ఏళ్ల క్రితం మసిపూసి మారేడుకాయ చేసినటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో దానిని పటాపంచలు చేయాలని చెప్పి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వీలైనంత త్వరలో అమలు కావాలి. ఎందుకంటే సమాజం ఈరోజు వారం రోజులు కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి లేదు. తక్షణము దీనిని తెరిచి ఈ తహఖానా 4 సెల్లార్స్ ఏవైతే ఉన్నాయో 4 సెల్లార్స్లో శృంగార గౌరి ఉన్నటువంటి సెల్లార్ ఏదైతే ఉందో దానిలో పూజలు పునస్కారాలు ధూపదీప నైవేద్యాలు తక్షణము పునఃప్రారంభం కావాలి. ఇదేదో ఇప్పుడు ప్రారంభం అయ్యేది కావు, పునఃప్రారంభం కావాలి. గతంలో ఉన్నది మళ్ళీ ప్రారంభం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.